నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ దేశం చరిత్ర సృష్టించింది. తన యొక్క దేశ ప్రజల కోసం, భవిష్యత్తు కోసం మనం చూసుకుంటే కువైట్ దేశం ఫండునైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంది, డబ్బునైతే దాస్తూ ఉంది. వివరాల్లోకి వెళితే కువైట్ సవరిన్ ఫండ్ ఫ్యూచర్ జనరేషన్ ఫండ్ ఆస్తులు ఏవైతే ఉన్నాయో తొలిసారిగా $1 ట్రిలియన్ అధిగమించింది. 1.03 ట్రిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. జనరల్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ నిర్వహించే సవరిన్ ఫండ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సవరిన్ వెల్త్ ఫండ్స్ తాజా డేటా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 5వ స్థానంలో మరియు అరబ్ దేశాలలో కువైట్ దేశం 2వ స్థానంలో నిలిచింది. కువైట్ సవరిన్ ఫండ్ ఆస్తులు $980 బిలియన్ ఉంటే అక్కడి నుంచి 1.03 ట్రిలియన్ డాలర్లకు పెరిగాయని చెప్పేసి ఇన్స్టిట్యూట్ డేటా చూపిస్తూ ఉంది. ఫ్యూచర్ జనరేషన్స్ ఫండ్ కూడా ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన సవరిన్ వెల్త్ ఫండ్. అలాగే ఈ యొక్క స్థానంలో మనం చూసుకుంటే నార్వేజియన్ ఫండ్ 1.74 ట్రిలియన్ డాలర్ల ఆస్తులతో మొదటి స్థానంలో ఉంది. తర్వాత 2వ స్థానంలో చైనీస్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ 1.33 ట్రిలియన్ డాలర్ల ఆస్తులు కలిగి ఉంది. 3వ స్థానంలో చైనీస్ సవరిన్ ఫండ్ 1.09 ట్రిలియన్ డాలర్లతో 3వ స్థానంలో ఉంది. 4వ స్థానంలో అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ 1.06 ట్రిలియన్ డాలర్ల ఆస్తులతో 4వ స్థానంలో ఉంది. 5వ స్థానంలో మనం చూసుకుంటే 1.03 ట్రిలియన్ డాలర్ల ఆస్తులతో కువైట్ దేశం ప్రపంచవ్యాప్తంగా 5వ స్థానంలో ఉంది. దీంతో కువైట్ దేశం ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్న మైలురాయినైతే చేరుకుందని చెప్పేసి కువైట్ లో ఉన్న ఆర్థిక నిపుణులు తెలుపుతూ ఉన్నారు. కువైట్ దేశ భవిష్యత్తు కోసం, కువైట్ ప్రజల భవిష్యత్తు కోసం కువైట్ తాను సంపాదిస్తూ ఉన్న ఆదాయం నుంచి సవరిన్ వెల్త్ ఫండ్ లో అయితే ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంది. ఇప్పుడు ఆ యొక్క ఆస్తులు మనం చూసుకుంటే $1 ట్రిలియన్ అయితే చేరుకోవడం జరిగింది. అలాగే ఈ యొక్క డబ్బు గురించి నేను త్వరలో అయితే ఒక వీడియో పూర్తి వివరాలతో అయితే ఒక వీడియో చేస్తానన్నా. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.